తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు మన పక్కన ఉన్నటువంటి మెట్రో నగరాలు. ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి, పరిశ్రమలు నడుస్తున్నాయి. అక్కడ రాజకీయ ప్రత్యర్థిత్వం చాలా పెద్ద ఎత్తున ఉంది. రాజకీయ నాయకులు ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు రాజకీయం చేసుకుంటారు, ఎన్నికల్లో పోటీలు చేస్తుంటారు, గెలుస్తుంటారు, ఓడుతుంటారు. కానీ వ్యాపారాల జోలికి పోలా, పరిశ్రమల జోలికి పోలేదు. అయితే గీత కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏమన్నా నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చును, కానీ ఉన్న పరిశ్రమల జోలికి, ప్రాజెక్టుల జోలికి పోలా. బట్ చంద్రబాబు నాయుడు పోతున్నారు, జగన్మోహన్ రెడ్డి పోయారు. ఉన్న పరిశ్రమల్ని వేధించేటటువంటి, తెలుగుదేశానికి అనుకూల పరిశ్రమల్ని వైసీపీ వేధిస్తే, వైసీపీ అనుకూల పరిశ్రమల్ని తెలుగుదేశం వేధిస్తోంది. అదే సందర్భంలో పాలసీ డెసిషన్స్, విశాఖ రాజధాని అన్నటువంటి జగన్ అయితే అమరావతి రాజధాని అన్న చంద్రబాబు. ఎంత భయం ఉందంటే స్వయంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, అడుగుతున్నారు, జగన్ వస్తే ఎట్లా మళ్ళీ రేపు పొద్దున అని అన్నటువంటిది. ఇప్పుడు రేపు జగన్ వచ్చాడు, వరుసకి ఊరుకుంటాడా, వదిలేస్తాడా? వాట్ నెక్స్ట్? యాక్షన్ ఉండదా? కేసులు పెట్టరా? ఇప్పుడున్న పరిశ్రమలకు వీళ్ళు భూములు కేటాయించినప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు పెట్టరా? అంటే ఇక అక్కడ ఆ వ్యాపారం, పరిశ్రమవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ సెక్యూరిటీ? జిందాల్ లాంటి వాళ్ళని నడిపించాం, అదానీని నడిపించాం, అంబానీని విసిగించాం. లూలు వ్యవహారంలో ఏం జరిగిందో చూసాం. ఇంత జరిగినప్పుడు రేపు పొద్దున ఏముంటుంది? చివరికి నేను అమరావతి రైతులతో కూర్చోబెట్టి ఇప్పటికో 40,000 ఎకరాలు తీసుకున్నాం కదా, 32,000 ఎకరాల దాకా, ఇంకో 40,000 ఎకరాల దాకా తీసుకోవాలి, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఎట్టగా, పక్కన ఉన్న హైదరాబాద్కు ఉంది, చెన్నైకి ఉంది, అట్లాగే మన బెంగళూరుకు ఉంది, అలాగే పెద్ద స్టేడియం కావాలి, చెన్నైకి ఉంది, హైదరాబాద్కు ఉంది, బెంగళూరుకు ఉంది, మనకి ఈ రెండు లేకపోతే రాజధాని రూపం రాదు, కాబట్టి ఇంకా కొన్ని భూములు తీసుకుంటామన్నారు. మేము ఇవ్వడానికి సిద్ధమే, కానీ ఏంటి నమ్మకం? క్రిందటిసారి 10 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి రైతులు ఇప్పటికే సఫర్ అవుతున్నారు. ఆ కౌలు డబ్బుల నుంచి తప్పించి ఏం లేదు. మధ్యలో ప్రభుత్వం మారగానే వాళ్ళు పక్కన పెట్టేశారు. రేపైనా ఎట్లాగా అంటే అదే ఇప్పుడు కేంద్రంతో మాట్లాడండి, మీరు దీనికి ఒక చట్టం చేయండి, ఇక జీవితంలో రాజధాని మారదు అనేటటువంటి నమ్మకం కలిగించండి అని అడుగుతుంది. అంటే జగన్ వస్తాడు అన్న భయం ఇంకా ఉంది. రారు, నన్ను నమ్మండి అని చంద్రబాబు గారు చెప్తేనో, రానియను అని పవన్ కళ్యాణ్ చెప్తేనో నమ్మట్లేదు అనుకుంటా ఈవెన్ అమరావతి రైతులు కూడా.